మా ఇంటి ఆయన చెన్నయ్య. మేము మా కుటుంబంలో 14 మంది ఉన్నాం. 14 మందికి వచ్చేసి మాకు ఒక 20 సెంట్లు భూమి ఉంది. ఇంతకుముందు మా పెద్దవాళ్ళ తరపున ఏం జరిగింది మాకు తెలియదు. మా భూములు మేము చేసుకుంటున్నాం. మా పెద్దవాళ్ళు చనిపోయిండ్రు. ఇప్పుడు మేము భూములు చేసుకుంటుంటే ఇప్పుడు మేము చేసుకోబట్టి 25 ఏళ్ళు. మాకు న్యాయం, మాకు న్యాయం, మాకు న్యాయం. మా భూములు మాకే, మా భూములు మాకే కావాలి. మా భూములు మాకే, మా భూములు మాకే. రెవెన్యూ అధికారుల దౌర్జన్యం నశించాలి. రెవెన్యూ అధికారుల దౌర్జన్యం నశించాలి. రెవెన్యూ అధికారులు సిద్ధవటం మండలం లింగంపల్లి హరిజనవాడకు సంబంధించి దాదాపు ఈ కొండ కింద సంబంధించి దాదాపు 40 సంవత్సరాలుగా ఇక్కడ దళితులు పేదలు భూములు సాగు చేసుకుంటా ఉంటే ఇప్పుడు ఆ భూములను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఇక్కడ రేట్లో విలువ పెరగడంతో పెత్తందారులకు సంబంధించి భూ కబ్జాదారులకు సంబంధించి ఈ భూములను కాచేయడానికి దాదాపు నిన్నటి రోజు అంటే ఆదివారం రోజు అంటే సెలవు దినం కొనక ఆ సెలవు అని కొనక ఒక పక్క సెలవు దినం ఉన్నప్పటికీ కొనక ప్రభుత్వ యంత్రాంగం అన్యాయంగా కబ్జాదారుల కొమ్ము కాస్తూ చొరవ చూపుతూ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ భూములను ఆక్యుపై చేసుకోవడానికి కబ్జా చేయడానికి కంచె వేసేయడానికి వాళ్ళ ప్లాన్ చేయడం అత్యంత దౌర్భాగ్యమైన విషయం. ఈ విషయాన్ని ఈ అన్యాయాన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ లబ్ధిదారులను ఒక 50 మందిని మేము అడిగి విచారించగా వీళ్ళు దాదాపు 40 సంవత్సరాల క్రితం అంటే వాళ్ళ యాక్ట్ ప్రకారము దాదాపు 12 సంవత్సరాలు ఎవరైతే భూమి అనుభవంలో ఉంటారో వాళ్ళకు ఆ భూమి చెందుతుంది. అయినప్పటికీ వీళ్ళు 25 సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇవాళ రెవెన్యూ యంత్రాంగం కళ్ళు మూసుకొని ఇవాళ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ పేదలైనటువంటి దళితులకు అన్యాయం చేస్తుందంటే ఇవాళ నిజంగానే ఇది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ భూ టైటిలింగ్ యాక్ట్ చేశారు. ఇలాంటి కబ్జాలన్నీ ఎవరైతే ముందు అంటే ఆలోచన చేయకుండా ప్రస్తుతం ఎవరైతే ఇవాళ సాగులో ఉండారో వాళ్ళకు దొంగగా పట్టాలు చేసేసి ఆ పట్టాల ద్వారా వీళ్ళే హక్కుదారులని చెప్పేటువంటి పద్ధతిలో ఇవాళ భూమికి సంబంధించినటువంటి చట్టాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చట్టాల వెనుక ఉన్న కుట్ర కనుక ఇవాళ ప్రజలంతా గమనించినారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఇవాళ ఈ దళితులకు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము దళితుల పక్షాన ఇవాళ ఈ భూమికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ పక్షాన ప్రభుత్వ యంత్రాంగాన్ని ముట్టడిస్తాము. ఈ దళితులకు న్యాయం జరిగే వరకు వాళ్ళ పక్షాన ఉండి